శ్రీకాకుళం జిల్లా పలాసలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రముఖులతో నిర్వహించిన ముఖాముఖిలో పలువురు పాల్గొని కూటమి సర్కార్ తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలను గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రజలకు నమ్మక ద్రోహం చేశారని ఫైర్ అయ్యారు. ముఖ్యంగా బీమా పథకాల పేరుతో పేదలను మోసగించారన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. ఎంత అన్యాయం ఇది అసలు. వైఎస్ఆర్ బీమా కింద మన హయాంలో 50 సంవత్సరాలలోపు వాళ్ళు చనిపోతే, కుటుంబ యజమాని చనిపోతే నేరుగా మనం ఇచ్చేవాళ్ళం. ఇది 19కు ముందు చంద్రన బీమా పేరు మీదే ఉండేది. అప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉండేది. 19-24 మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ నుంచి విత్డ్రా అయిన తర్వాత విత్డ్రా అయిపోయింది. ఇది అందరూ కూడా గమనించాలి. కేంద్ర ప్రభుత్వం విత్డ్రా అయిపోయినా సరే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులు చనిపోతే వాళ్ళందరికీ బీమా ఇవ్వాలని వైఎస్ఆర్ బీమా తీసుకొని వచ్చారు. మరి ఈ రోజు వైఎస్ఆర్ బీమా ఆపేశారు, చంద్రన్న బీమా కూడా లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.